लक्ष्मीं क्षीरसमुद्रराजतनया श्रीरङ्गधामेश्वरी दासीभूत समस्तदेववनितां लोकैकदीपाङ्कुरा. ఏంటండి ఇంత రిలాక్స్గా ఉన్నానని చూస్తున్నారా? శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం. అమ్మవారిని ఎలా రెడీ చేయాలి, పూజ సామాగ్రి అంతా ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు నో టెన్షన్, ఒక్క క్లిక్తో పూజా సామాగ్రి అంతా ఈ పూజాస్టోర్.in నుంచి మా ఇంటికి వచ్చేసినాయి. మరి ఈ బాక్స్లో ఉన్నాయి చూద్దామా? చక్కగా అలంకరించిన అమ్మవారి విగ్రహం, పూజకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు, వ్రత విధాన పుస్తకం. ఇంకెందుకు ఆలస్యం, ఒక్క క్లిక్తో మీరు కూడా అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించేయండి ఈ పూజాస్టోర్.in. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. జన్మరాశిలో రవి బుధ గురువులు ఉన్నారు. ద్వితీయాధిపతి అయిన రవి జన్మరాశిలో, తృతీయ వ్యయాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో ఉన్నారు. షష్టమాధిపతి భాగ్యాధిపతి అయిన గురువు జన్మరాశిలో బలంగా ఉన్నారు. ఏదైనా ఒక కోరిక ఉంటే నెరవేరుతుంది, కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. ముఖ్యంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు, కోర్టు సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలపడుతుంది. స్థిరచరాస్తులు వీరు కలిసి వచ్చే విధంగా గ్రహాలు గోచరిస్తుంది. మీ ధైర్య సాహసాలతోనే మీరు ముందుకు అడుగు వేయాలి. మీకున్న ధైర్యం ఏమిటో మీకు తెలియకుండా మన తర్వాత చేద్దాం, మనకు అవుతుందా కాదా అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. పక్కవాడు ఏం చేస్తున్నారో లేదా మన మీద అనుకుంటున్నారా, ఈ ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ పక్కన పెట్టండి. మీరు ఏం చేయదలుచుకున్నారో అవి తప్పకుండా చేయండి, అది నెరవేరుతుంది. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారాలు కూడా చక్కగా కలిసి వస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు కొంతవరకు కలిసి వస్తుంది. ఏదైనా ఒక ఆలోచన చేస్తే అది వెళ్ళాలా వద్దా అని డెసిషన్ మీ ఓన్గా తీసుకోండి. ఎవరో చెప్పారని చెప్పేసి ఒకరి మీద డిపెండెన్స్ అయ్యి లేదా వాళ్ళని పంపించేస్తే వల్ల మీరు నష్టపోయే అవకాశం ఉంది. ఫైనాన్షియల్ పరంగాను, డాక్యుమెంట్స్ సంతకాల విషయాల్లో కానీ జాగ్రత్త వహించాలి. దూర ప్రాంత ప్రయాణాలు కొంతవరకు లాభిస్తుంది. ఉద్యోగస్తులకు సానుకూలంగా ఉంది. బంధువర్గంతో చిన్నపాటి విభేదాలు లేకుండా చూసుకోవాలి. సంతానపరంగా అనుకూలంగా ఉంటుంది. వివాహం సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉన్నాయి. మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా వైద్యవతులు ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, హోటల్ మేనేజ్మెంట్, సినీ రంగాల్లో ఉన్నవారికి, కాస్మెటిక్స్, ఫ్యాషన్ డిజైనింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంది. విదేశాల్లో అనుకున్న వారికి ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తే ముందు విదేశాలకి వీసా సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయో తొలగిపోతుంది. ముఖ్యంగా వైద్యవతులు ఉన్న వారికి, విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి చక్కగా ప్రయత్నాలు ప్రారంభించండి. మంచి ఒక శుభవార్తను వింటారు. మీరు కోరుకున్న యూనివర్సిటీ కావచ్చు, కాలేజీ కావచ్చు, ఏదైతే ఉందో దాంట్లో సీట్ లభిస్తుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది. చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు ఏం లేవు. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగంలో పేరు ప్రఖ్యాత లభిస్తుంది. అయితే ఇంట్లో మటుకి చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంది. ద్వితీయ స్థానంలో కేతు ఉన్నారు. మీకు తెలివితేటలు అమోఘంగా ఉంటాయి, చాలా చక్కగా ఉంటుంది. కానీ ఏదో ఒక తెలియని అశాంతి, మనోవేదన ఎక్కువ ఉంటుంది. చిన్న డిస్టర్బెన్సెస్ ఏదో ఒక కుటుంబాలు వస్తుంటాయి. అది మీరు ఏదో ఎక్కువగా చేస్తున్నారనో లేదంటే ఎక్కువగా మాట్లాడుతున్నారనో, మనం నిజంగా మొహమాటం లేకుండా మాట్లాడినా కూడా అది తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదైనా సరే మీ ముక్కుసూటితనానికి కొంతమందికి నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. కానీ అవన్నీ పక్కన పెట్టండి. మీరు ఎలా ఉన్నారో అలాగే వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. అంతే తప్ప ఎవరు ఏదో అనుకుంటారని చెప్పేసి అంతరాత్మకి సాక్షిగా కాకుండా మనం ఏదో పై చెప్పడం వల్ల తర్వాత ఇబ్బంది పడతాం. ఇవన్నీ పక్కన పెట్టండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి మగులుపువ్వు కుంకుమ, ఆరాల కుంకుమ, కుబేర కుంకుమతోటి అష్టోత్తరంతో పూజ చేయడం, అదేవిధంగా ఓం నమో నారాయణ ఒత్తులు, లక్ష్మీ తామరొత్తులు రెండు కలిపి ప్రతిరోజు అమ్మవారికి దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు లైట్ గ్రీన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం అడగానే, గురువారం అడగానే వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజాస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజాస్టోర్.in